కోల్పోయింది. రష్యా 20% ల్యాండ్ ఆక్రమించుకున్నది. ఇలా ఉక్రెయిన్ చర్చలు కూడా ట్రంప్ ఏమంటున్నాడు, వదిలేయమంటున్నాడు. ఏదైనా వదిలేయని అది మర్చిపోనట్టలేడా? ఇప్పుడు మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కోల్పోయి ఇన్ని దశాబ్దాలను తెచ్చుకోలేకపోతున్నాం కదా. అందువల్ల కొంత టెరిటరీని కూడా ఆక్రమించుకోండి. భారత్ కర్నాడ్ అని ఇది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, సెక్యూరిటీ వైజ్ అని ఆయన బ్లాగ్ కూడా ఉంటుంది, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. భరత్ కర్నాడ్ ఆన్ ఆపరేషన్ సింధూర్ అని, లేదా ఆయన వెబ్సైట్ సెక్యూరిటీ వైజ్కి వెళ్ళండి, దొరుకుతుంది. సో ఆయన రాసిన వ్యాసాలు చదవండి. నేనేమి స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్ కాదు, సో నేను ఖచ్చితంగా నిర్ధారణ చేసి ఇదే అని చెప్పలేను. బట్ ఐఎమ్ జస్ట్ కోటింగ్ ప్రొఫెసర్ బ్రహ్మాచలాని, భరత్ కర్నాడ్, ఇలా చాలామంది సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళలో ఉండే అనుమానం అంటే రేవంత్ రెడ్డికి వచ్చిన అనుమానమే కాదు ఇది. రేవంత్ రెడ్డి భాష, ఆయన కాంగ్రెస్ రాజకీయ నాయకుడు కనుక సహజంగానే ఆయన అలాగే మాట్లాడతాడు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద మాట్లాడతలేరా, అందువల్ల బెదిరించాడు ట్రంప్, మోడీ లొంగిపోయాడన్న భావన ఉందని కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాడు, ప్రజల్లో భావన ఉంది అని. అందువల్ల ఇది సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్లో కూడా అనుమానం ఉంది, ప్రజల్లో భావన కాదు. సెక్యూరిటీ ఎక్స్పర్ట్ల అనుమానం ఉంది, మోడీని అభిమానించే ప్రజల్లో అనుమానం ఉంది. ఎందుకు ట్రంప్ రిపీటెడ్గా అసర్ట్ చేసుకుంటాడు, ఒక్కసారి కాదు 10 సార్లు అన్నాడు ఇప్పటికీ. పోనీ ట్రంప్ ఏదో మావరిక్ అంటాడని, ఇంతవరకు మోడీ మాట్లాడతలేడు. ఇంతవరకు ట్రంప్ అన్న దానికి మోడీ ఇది నిజం కాదు అని చెప్పలేదు. జయశంకర్ కొన్ని రోజుల తర్వాత మెల్లగా మాట్లాడాడు అప్పటికి. సో ఇండియన్ రెస్పాన్స్ టు ట్రంప్ ఏం మీరు గమనించాడు, ఎక్కడా లేదు. అంటే ట్రంప్ అన్నప్పుడు జయశంకర్ కాదుగా రిప్లై ఇవ్వాల్సింది, మోడీ ఇవ్వాలి కదా. దాన్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్పాలి కదా. ఆయన ఎక్కడా చెప్పలేదు, చెప్తలేడు కదా. మోడీ ద వండర్ఫుల్ కమ్యూనికేటర్, ఎందుకు చెప్పడం లేదు? సో దీనికి కారణం ఏంటి? ఏదో ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడము, జయశంకర్ మాట్లాడు కాదు కదా. ప్రైమ్ మినిస్టర్ మోడీ షుడ్ టెల్ ట్రంప్ కదా. ట్రంప్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కూడా అదే. జయశంకర్ చెప్తే ట్రంప్ వింటాడా? మోడీ చెప్తేనే ఇండు కష్టం. సో అందువల్ల మోడీ సైలెన్స్, కన్స్పిక్వస్ సైలెన్స్ అంటారు, స్పష్టంగా కనబడుతుంది మౌనం. మరి అందువల్ల ఆ అనుమానం నిజమేనన్న బలం చేకూరుతోంది. ఎందుకంటే ట్రంప్ ఒత్తిడితోనే ఆగిందా అని. ఎందుకంటే భారతదేశం వ్యతిరేకించి కోరుకునే కానివి పాకిస్తాన్ కోరుకునే పనులు జరుగుతున్నాయి. కాశ్మీర్ ఇంటర్నేషనల్ ఏదవుతుంది, పాకిస్తాన్ ఇండియాను కలిపి హైఫనేట్ చేస్తున్నారు. చాలా క్లియర్గా కనబడుతుంది పాకిస్తాన్కి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఇది. సో ఇది ఎందుకు వచ్చింది? యుద్ధ భూమిలో మనకు అడ్వాంటేజ్ ఉంది, ఫీల్డ్ మీద మనమే అప్పర్ హ్యాండ్ సాధించాం. పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కూడా బ్లఫ్ అని ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు నిరూపించాం. పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నా వాడు ఏం చేయలేదు. ఇదివరకు ఎప్పుడైనా మనకు ఒకటే భయం మన దగ్గర ఉండేది, వాడు దుర్మార్గుడు, వాడు మనం చంపి వాడు చచ్చడానికైనా రెడీ ఉంటాడు, అందువల్ల వాడు అణ్వాయుధాలు వేస్తాడు బాధ్యతారహితంగా అని మనకు ఒక్క అనుమానం ఉండే. అది కూడా నిజం కాదని నిరూపించింది కదా ఈ ఆపరేషన్ సింధూర్. ఇక మరి ప్రాబ్లం ఏంటి? ఎందుకు మనం వదిలేసుకున్నాము? ఇంకో 4 రోజులు 4 నెలలు యుద్ధం చేయమని ఎవరు అంటలేరు. దానికి ఏమంటున్నారు? మరొక్కసారి తీవ్రవాద దాడి జరిగితే ఇక వినాశమే. అంటే మరొక్కసారి ఎందుకు ఇంకో వెయిట్ చేయాలి, ఇంకో దాడి జరగడానికి, ఇంకో 30 మంది కోల్పోవాలా? యూరీ తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిపాం, అయినా వాడు పుల్వామా జరిపాడు. పుల్వామా తర్వాత బాలకోట్ స్ట్రైక్ జరిపాం, అయినా వాడు పహల్గాం జరిపాం. వై షుడ్ వి వెయిట్ ఫర్ 1 more? మీరు రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ చూడండి, అరే ఇంకొకసారి కనుక మాపై దాడి చేస్తే ఇంకొకసారి ఎందుకు దాడి చేయాలి? ఇదే అర్థం కాదు. తర్వాత బీజేపీ నాయకులు ఇంకో కాళ్ళ బేరానికి వచ్చాడు, బతిన్లాడాడు, కాళ్ళు మొక్కాడు. కాళ్ళు బేరానికి వస్తే వదిలేస్తావా? యుద్ధం ఎవడన్నా దండం పెడితే వదిలేస్తారా? నాకు నిజంగా అర్థం కాదు. బీజేపీ నాయకులు పదే చెప్తున్నది చూడండి. కాళ్ళ బేరానికి వచ్చాడు, బతిన్లాడాడు, దండం పెట్టాడు, ఫోన్ చేశాడు. ముందు ఫోన్ చేస్తే యుద్ధం ఆపుతారు ఎవడన్నా? వాడే ఫోన్ చేశాడు. అందుకే వాడు ఫోన్ చేస్తే యుద్ధం ఆపుతారా అని నాకు అర్థం కాని విషయం. వాడు ఫోన్ చేస్తే వాడు కాలు మొక్కితే యుద్ధం ఆపుతారా? యుద్ధం ఆపడానికి మన ప్రయోజనాలు చూసుకోవాలి తప్ప వాడు కాలు మొక్కడం ఏంటి? వాడు పహల్గాంలో దాడి చేస్తాడు, తర్వాత కాలు మొక్కుతాడు. వాడు అవకాశం ఉంటే జుట్టు పడతాడు, లేకపోతే కాలు మొక్కుతాడు. కాళ్ళు మొక్కితే చేయాల్సింది ఏంటి? పాకిస్తాన్ కాలు తీసుకొని మొక్కం మీద కొట్టాలి పాకిస్తాన్. కానీ కాళ్ళు మొక్కితే అని శరణాగత అక్షరనా? అసలు నాకు అర్థం కాదు. వాడే ముందు ఫోన్ చేశాడు, ఎవడు ముందు ఫోన్ చేస్తే ఏంటండి పనికి మాలే విధవా? వాడే ముందు ఫోన్ చేశాడు, సార్ నేను మీ మీద బాంబేస్తా సార్ అంటే పాప వాడే ముందు ఫోన్ చేశాడు ఏని అంటవా? అసలు నాకు వాడు ముందు ఫోన్ చేస్తేంది, ఎవడు ముందు ఫోన్ చేస్తేంది? వాడు ముందు ఫోన్ చేశాడు, కాళ్ళ బేరానికి వచ్చాడు, దండం పెట్టాడు, బతిన్లాడాడు. వాడు ఓటమి ఒప్పుకున్నాడు. వాడు ఎక్కడ ఒప్పుకున్నాడు? సెలబ్రేషన్లు చేసుకుంటాడు.
సో అందువల్ల ఈ అనుమానం ప్రజల్లో ఉన్నమాట నిజం. ఈ అనుమానము నాది అని నేను చెప్పడం లేదు. నేను మీకు చెప్పాను, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చెప్పాను, స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ ఉదాహరణలు చెప్పాను, ప్రజల్లో ఉన్న భావన చెప్పాను. అది కూడా మోడీని అభిమానించి బీజేపీని అభిమానించాను. ఈ భావనకు మాత్రం ఆన్సర్ చేయాలి. అన్ఫార్చునేట్లీ నో ఆన్సర్. ఎక్కడా పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఆన్సర్ చెప్పడం రెడీగా లేరు. ఈ ఒక్క పాయింట్ తప్ప మిగతా అంతా అడ్రస్ చేస్తున్నారు. ట్రంప్ ఒత్తిడి ఉందా లేదా, లేకపోతే లేదని ఎలా చెప్పగలరు? మోడీ ఎందుకు